మీరు ఫోన్ చేసి మాట్లాడుతుంది ఈయన దగ్గరికి వచ్చి బయటకు వచ్చాను గుడి వచ్చాను మీరు కూరకి వెళ్తున్నారని తొందరగా మనం ఆలోచించి ఎదురు చేయాలి కానీ మనం జేబు తీసుకుంటూ ఉంటాం. ఇద్దరు మాట్లాడుకుంటూ సార్ ఇద్దరు మాట్లాడండి సార్ సాగుతూనే ఉంటుంది సాగుతే అదే అదే అంటుంటా. మీరు కాదండి ఇప్పుడు ఒక ఇష్టం నేను చెప్పేదండి ఒక ఇష్టం నేను చెప్పేదేనండి మీరు చెప్పేది ఏంటో మాట్లాడేస్తారు. ఇప్పుడు ఆటోలో నాకన్నా ముందే కదా మీరు నాకన్నా ముందే నేనంటే నినగాకుండా వచ్చాను ఆటోలో దాని ముందు నాకు తెలదు. మీరు ఈయన నాకన్నా ముందే ఫెసిలిటీ చేశాను నువ్వు నాకన్నా సెక్రటరీ చేసావు పెద్ద స్టాండ్లో ఉన్నావు నువ్వు మీరు తరపు న్యాయం మీరు ఏం చేస్తారు చెప్పండి బాబు దాన్ని బట్టి నేను చెప్తాను మీరు ఏం చేస్తారు. 3 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లో నేను మీ మీద ఎటువంటి కంప్లైంట్ చేయించాను అదే రకంగా ఈ తాడేపల్లిగూడెంలో ఎన్ని పాయింట్లు ఉన్నా సరే 34 పాయింట్లు ఉన్నాయని చెప్తున్నారు ఏంటి. ఈ రకమైన కంప్లైంట్లు 1 టౌన్ దగ్గర 2 టౌన్ దగ్గర ఉద్యమం చూపిస్తున్నాండి. మీ కేసులు వాళ్ళు ఎవరో కేసుల్లోకి రారు కదా మీ వల్ల అక్కడ వస్తుంది అక్కడ 1 టౌన్ లోకి మీ వల్ల 2-3 సార్లు మేము ఎప్పుడు కూడా 3 సార్లు ఇచ్చాడు. మేము ఆయనకి టికెట్లు కేసు పెట్టాడు 3 సార్లు అతను పెట్టాడు. నేను ఇప్పుడు పెట్టాను. ఇదే రకంగా 1 టౌన్ లోకి 2 టౌన్ లోకి ఆ టౌన్ నిమిత్తం కేసులు వచ్చినాయేమో ఈ 3 సంవత్సరాల్లో. మీరు చెప్పేది అయిపోయింది కదండి. ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా కంప్లైంట్ చేసామా లేకపోతే స్టేషన్ లో వచ్చి కేసు పెట్టామని నేను స్టార్టింగ్ సంఘం పెట్టినప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్పాను తమ్ముడు ఓటర్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పి లోకల్లో ఉన్న వాళ్ళని 1-2 టికెట్లు ఉంటే ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ సంఘాలు అందరూ అన్ని సంఘాల వాళ్ళు జనం ఉంటారు. వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా జాగ్రత్తగా మీరు ఇబ్బంది పడుకోకుండా ఇబ్బంది లేకుండా చేసుకోండి అని చెప్పా. అవును అప్పుడు నేను అయ్యాలి అది చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ప్రెసిడెంట్ గారు అయిపోయింది అందరూ ఒకటే. మేము 10 మంది కొత్త కొట్టాలని మేము అనుకోం. దాంట్లో ఉండేవాళ్ళు తోట ఉండేవాళ్ళు 10 మంది కొత్త కొట్టాలని మేము అనుకోం. రాకే బతకాలి గొడవ లేకుండా చూడు అందరూ బతకాలి. ఇప్పుడు ఆయన చెప్పాలి ఇలా సోమరాజు గారు నేను ఒకటి చెప్పేది మీరు నా మాట వినరు. పెద్దలు ఆయన చెప్తున్నారు ఆయన మాట వినరు అంటే ఇంకా ఏం చేద్దాం చెప్పండి. మీరు నేను పాలసీ ఏంటంటే మిమ్మల్ని బతకొద్దని మేము అన్నాం. ఎందుకంటే నేను అక్కడ ఉంటానో లేదు మీకు తెలుసు. ఉంటానా ఉన్నా అది నేను పొద్దున్నే మీకు టచ్చింది. సాయంకాలం ఏం డౌట్ ఇంకా మీ దగ్గర రాను. ఇంకా నేను 11 అవుతుంది 12 అవుతుంది ఏంటి. మీరు ఏంటంటే మీ పాయింట్ అనేది మనం ఎందుకు పెట్టుకుంటామండి బతుకు తిరిగి కోసం గొడవలు పెట్టుకుంటాం కాదు అవునా కదా. అంతకుముందు గొడవలు పెట్టుకుంటాం కానీ ఇప్పుడు మేము ఎప్పుడైనా ఒకసారి పాయింట్ అనేది మనం బతుకుదాకా పెట్టుకుంటాం. 10 మంది ఏకమయ్యి ఒక కూటిగా చేరి ఓ బౌండరీ మనం పెట్టుకుంటాం బతుకుతాం. ఇప్పుడు మిమ్మల్ని 3 సంవత్సరాలు అయిందంటారు. నేను ఏ రోజునన్నా ఎప్పుడైనా అడిగినా మిమ్మల్ని అసలు కదా ఇంతవరకు అక్కడ ఎప్పుడైనా తెచ్చాను నా గొడవ తేలేదు. ఎందుకంటే మీ వాళ్ళు చెప్పండి మీ యూనియన్ సభ్యులకు చెప్పండి రే ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు 1-2 టికెట్లు వేసుకుపోతారు వాళ్ళని మీరు ఆపకండి. అది మీరు చెప్పుకోవాలి. ఒక పెద్దగా దండించే అధికారం మీకు లేదా అంటే 1-2 టికెట్లు వేసుకెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఆపారా? ఆపలేదు కదా మేము పట్టించుకోలేదు కదా. నాకు నిప్పు ఎందుకు తగిలింది అందుకనే కదా నిప్పు వచ్చింది. అది కాదు కదా నాకు నిప్పు ఎందుకు తగిలింది అందుకనే కదా ఇక్కడ దాకా నా పని మానుకుని నాకు రోజుకి మానేస్తే 1500 2000 లాస్ నాకు. అందరూ ఇప్పుడు మీ ఒక్కరిదే లాస్ అవ్వలేదండి ఇక్కడ. నేను చెప్తున్నాను ఇప్పుడు నేను అవన్నీ మానేసుకుని మీ అటాక్ చేయడానికి కారణం అటాక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఒక్కలే పోలేదు కదా మీతో 10 మంది 10 మంది అడగొట్టారు అంతే. మా ఉపాధి పోతుంది అయ్యా మీ ఉపాధి ఏంటంటే మీతో 10 మంది మీరు చెప్తున్నారు కదా ఒక మాట చెప్పండి.
2,000-1,500 బయట తోలుకునేటప్పుడు 30 రూపాయలు 20 రూపాయలు మనకు కక్కుర్తి అవసరమా? మరి లేనప్పుడు ఇంకెందుకు తగ్గుయింది ఎలా అసలు తగ్గువేది? ఇంకా మీరు టికెట్లు ఎక్కించగలరని ఆ మాట చెప్తున్నారు. తగ్గు ఎందుకు వచ్చింది? ఏంటి రుబాబు? ఎవరి మీద రుబాబు చేస్తారా? నువ్వు చేసి రుబాబులు అంతకన్నా ఎక్కువ చేస్తాడు ఎవడన్నా? అదే మెయిన్ మానుకుంటే పర్లేదు, వాళ్ళే శుభ్రంగా ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఏదో 2 టికెట్లు పోతున్నాయండి, ఎవడో కొక్కుర్తి పడతాడు, కొద్దిగా ఆదుర్త పడతాడు, అంత మించి ఏముంది ఎవడైనా. ఇప్పుడు మనవాడికి మీ నాన్నగైతే టికెట్లు కొక్కుర్తి లేదు, లేదో ఆపుతున్నారు. లేకపోతే నా టికెట్ బయటకు వచ్చి కొద్దిగా ఫీల్ అవుతాడు అంతేనా? అదేరు అన్నారు కదా, మీరు పెట్టారు అన్నారు కదా. నాకు అంతమాను తెల్లారులైతే బళ్ళు చదువుకునేది వాళ్ళు ఇంకెందుకురా అవుతున్నావు ఏంటి? పళ్ళు ఇస్తున్నావు చెప్పారు కదా, చెప్పారు కదా. ఆయన 1-2 వేసుకెళ్తాడు, మీరు అబ్జెక్షన్ పెట్టకుండా వెళ్ళిపోతాడు. రాండ్రబాబు చెప్తాం కదా. అలాగే అందరికి చెప్తామంటే అందరూ అలా 2-3 వేసుకెళ్తే ఆడకే ఇబ్బంది. అక్కడ ఉన్నవాడు అక్కడ పెట్టి కూర్చుంటాడు అంతే బొమ్మలాగా. ఆ విషయం మీకు తెలుసు. ఒక్కళ్ళకి ఏదో చూసి చూడనట్టు మేము వదిలేశారనుకోండి, ఓకే అంటారు, బాగానే ఉంది. రేపు పొద్దున ఆయన అడుగుతాడు, ఇంకో ఆయన అడుగుతాడు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా మనం అర్థం చేసేది ఏముంది? అందరూ ఓ తోటలో ఉండేవాళ్ళమే కదా, ఓ బడిలో చదువుకునే వాళ్ళే కదా. అదే చెప్తున్నాను నేను. అంతా ఒకటే జాతి, ఆటో జాతి అంతానే. మన అందరూ కమిట్మెంట్ తో పోవాలి. ఎవరు మీరు ఎవరి మీద గొడవలు గట్రా వెళ్తా కుదరదు. గొడవలు పడి మాట్లాడు. నేను చెప్పింది అంతవరకు. ఇలాగే కూర్చుంటారా సాయంత్రం దాకా? గొడవలేం కాదు. ఆయనకి హట్ అయింది ఏంటంటే చెప్పనా, ఆయన వెళ్తుంటే వీడు ఎదరకొచ్చి టికెట్ వేసుకుని వెళ్ళిపోవడం ఆయనకు హట్ అయ్యరా మెయిన్. చెప్పండి ఆయన ఫీల్ అయింది ఏంటంటే నేను వెళ్ళిపోండి, నా బండి అడ్డం పెట్టి టికెట్ వేసిపోయాడు ఫీల్ అయ్యాడు. కాదు ఎదరు వెళ్తాడంటే పోనండి, ఎదరు పోయి కూడా పోతాడు. ఇప్పుడు గణపతి నుంచి వస్తున్నాం, అత్తి నుంచి వస్తున్నాం, ఒకటి బాతుకెళ్తాడు, పోయి కూడా పోతాడు, వచ్చి కూడా వస్తా ఉంటాడు. అమ్మ నా కళ్ళ ముందు అక్కడ వంతుల మీద నుంచున్నారు, 3 మంది వేసిపోతారు. ఈడే వచ్చేవాడు కలవతో వేసిపోతారండి. వాడు స్టాండ్ వాళ్ళు వస్తారు, ఎవడోడు వేసిపోతారు. మమ్మల్ని దిగుతారేంట్రా అంటాను. పోతారు, ఏం చేస్తాం? ఏముండదండి, ఏమి లేదు అసలు, సినిమా ఏమి లేదు. వీడికన్నా ఎవడు రూపాయి ఎక్కడ చేయడు ఎవడు. మేము బంద్ చేస్తే అంత మగలు నీడు అంత మగలు తెగాడు. అది పెద్ద గొడవ పోలే, ఆగేసి పేషెంట్ ఈడి కలిసి అంత మగలు తెగారు. అది పెద్ద తగు. అందుకే ఆడింటికి ఎలా అనుకున్నారా? మా ఇంటి పక్క కూడా అది నేను కాకేస్తే వచ్చాడు. సాగదీశం మొత్తం వీడేనండి బాబా. ఏం కాదు, అలాగేదో ఇటు ఫోన్ చేసి చెప్పాడు, ఒరే నేను చెప్తాను రా అన్నాను. ఆల్రెడీ ఇది మొన్న చెప్పాను, ఒరే డిస్కషన్ ఎందుకురా, పొద్దున్నే పోతాడు సాయంత్రం వస్తాడు కదా, ఎందుకురా డిస్కషన్ అని చెప్పా. లేదు అదేం లేదు అన్నాడు. వెళ్ళిపోవడం అలా వెళ్దా. నిన్న 2 దాకా ఎమ్మలేరు, ఖాళీ లేదు. ఇప్పుడు నువ్వు పంచాయతీ పెట్టావు కదా, అవుతున్నాయి అవుతున్నాయంటే మెసేజ్ పెట్టింది ఎవరా? మెసేజ్ పెట్టింది ఎవరా? అదే వాయిస్ మెసేజ్. ఇప్పుడు ఎక్కడ అయిపోతాయి ఒళ్ళుగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు.
భీమవరం కాదు, భీమవరం అవుతుంది. ఇప్పుడు భీమవరం అవుతుంది. అడిగేవరే సూర్యుడికి అయితే నల్లాడు పనిష్మెంట్ ఇచ్చారు రా. ఎందుకు నేనైతే ఒప్పుకోను. నేను ఒప్పుకుంటానండి. నేను ఇడిమే కాగలుగుతాను ఒకసారి. నా మెంటాలిటీ ఏంటి అడగండి ఒకసారి. నేను మా డిసిప్లైన్ విషయంలో మట్టి నేను ఒప్పుకోనండి. ఎవరైనా సరే డిసిప్లైన్ ఉండాలని. ₹1 మంద అవుద్దు, ₹1 మంద పోతుంది. మరి ఎంత తీసుకుంటారా ఎంత తీసుకుంటారా తీసుకుంటారా కాదుమా పోదాం అయితే ఏమన్నా తెలుసా ఎవడం వల్ల అబ్జెక్షన్ లేదు మాకు అని అంటున్నారు. ఆ శతనా కొడుకులు 2 గంటలు వస్తున్నారా, వస్తలేదు. ఇప్పుడు మనకు గొడవ పెట్టాము. మీ 2-3 టికెట్లు మేము ఆగండి వేసుకెళ్ళమని అన్న అక్కడికి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏంటి అంటే అలాగే ఎవడగాడో గొడవ పెట్టాలి. గొడవ పెడితే వాళ్ళు వేసుకెళ్ళమంటారు. లేకపోతే అక్కడ ఫ్యాన్ ఉంటుందంట. నేను ఏదైనా ఫ్యాన్ ఉంటా ఇల్లేదనండి 10 రోజులు కదండి. నేను అదే టౌన్ ప్రెసిడెంట్ వాడు చేసిన పనులు ఇవ్వండి. అది ఆల్రెడీ పెట్టేసింది అనుకున్నాను. ఇది కదా ఆల్రెడీ రేపు సీతారాం వేయాలంట. అట్లా సీతారాం వేయాలంట రేపు సీతారాం ఏంటి? మీ ప్రభాత గేసులో ఉన్నాడు కదా, మీ ప్రభాత స్టాండ్, మీ ఊరు స్టాండ్లో మీ ప్రభాత సీతారాముడు. అవును ఆడరైపోతుంది. 2 టికెట్లు కూడా ఎక్కించిన తల్లిదండ్రులు ఎక్కడ రౌండ్ లేదు అక్కడ ఎక్కుతారని అంటున్నాను. అందుకే బయట దిగేమని అంటున్నాను. మొత్తం అందరూ